తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. సో ఏంటి మొన్న పెళ్ళయింది కదా? అంత హర్ట్ అవ్వలేదు నేను. ఐఎమ్ హ్యాపీ ఫర్ హిమ్. ఇఫ్ దే ఆర్ ఇన్ లవ్ వై నాట్. కానీ సిద్ధార్థ్కి పెళ్ళైనప్పుడే హర్ట్ అయ్యా. అవునా? సేమ్ పేరు పైగా అదితి. ఓకే, అదితి గారితో పెళ్ళైనప్పుడు hurt అయ్యారు. నేను Okay. చాలా హర్ట్ అయ్యాను. నేను ఎంగేజ్మెంట్ కే ఏడ్చాను. తర్వాత కొంచెం డైజెస్ట్ చేసుకొని సర్లే ఇది అవుతుంది, నాకు ఇప్పటికి ఏడుపు వస్తుంది. బట్ ఓకే. కాదు, మరి అంత ట్రూ ఉన్నప్పుడు మీరు త్వరగా ఎక్స్ప్రెస్ చేయాలి కదా ఎవరన్నా. నేనేమనుకున్నానంటే, నేను సిద్ధార్థ్ గారిది వేరే ఇంటర్వ్యూస్ చూసాను. చిన్నప్పటి నుంచి చూస్తుంటే నేను పెళ్లి చేసుకోను ఇలా చెప్పేవారు. సో నేనేమనుకుంటా యాజ్ ఎ ఫ్యాన్, సరే నా కోసం వెయిట్ చేస్తారు అని అనుకుంటా. అదే అదే ఉంటుంది ఫ్యాన్ గర్ల్ అంటే. సో ఇప్పుడు ప్రభాస్ గారు ఉన్నారు. ప్రభాస్ గారు కూడా పెళ్లి చేసుకోను అనే పర్స్పెక్టివ్ లో ఉన్నారు. రేపు వచ్చి నేను పెళ్లి చేసుకుంటున్నా అంటే చాలా మంది హార్ట్స్ బ్రేక్ అవుతాయి. చాలా మంది అమ్మాయిల హార్ట్స్ బ్రేక్ అవుతాయి. అలానే నా హార్ట్ కూడా బ్రేక్ అయింది. చేసుకొని అన్నారు కదా, ఎందుకు చేసుకున్నా. అది కూడా ఇప్పుడు బయట జనాలు నవ్వుతారు నేను పోయి చెప్తే అదితి అని. సరిపోయింది, అయింది, బాగైంది నీకు. బట్ ఎనీవే, అంటే నేను ఒకవేళ కలిస్తే ఫ్యాన్ గర్ల్గా కలవాలనుకోలేదు సిద్ధార్థ్ని. ఒక యాక్ట్రెస్గా కలుద్దాం అనుకున్నా. నాకు ఇష్టమే, కానీ నన్ను ఎవరైనా చుడుకునగా చూస్తే నచ్చదు. అలా అని అతను చూస్తాడని కాదు, నేనేమైనా అచీవ్ చేశాక కలుద్దామని. ఆ ఛాన్స్ ఇవ్వకూడదు. అదే ఇప్పుడు నేను సిద్ధు నువ్వు అంటే నాకు ఇష్టం అంటే ఎవరు నువ్వు అంటారు. సో నిజం, పర్ఫెక్ట్, సీరియస్లీ సూపర్. మంచి యాటిట్యూడ్ ఉన్నాయి, మంచి వాల్యూస్ ఉన్నాయి మీకు. అది ఉండాలి నిజంగా. మనం ఎంత ప్రేమ ఉన్నా కూడా చులకన చేయకూడదు. ఆ లవ్ ని చులకన చేయకూడదు, దాన్ని గొప్పగా చూపించాలి. సూపర్ అండి, సూపర్. సో బట్ అమిత్ మీ తర్వాత చూసుకుంటే బయట వాళ్ళం కాబట్టి మేము కంపేర్ చేసుకుంటాం. అదేంటి వీడికి అన్ని మంచి ఆమె, అందంగా ఉంది ఆమె, తెలుగు ఆమె, అండ్ ఈవెన్ మీ స్మైల్ బాగుంటది లిటరల్లీ. అది ఎవరైనా చెప్తారు బేసికల్లీ కదా, మీకు అది అసర్ట్, టీత్ అవి అసర్ట్, అసలు నవ్వినప్పుడు చాలా బాగుంటాయి. సో ఇవన్నీ ఉన్నప్పుడు ఎందుకు మేము మా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం అయితే లోనే ఉంది. అవునవును, ఎందుకనేది నాకు కూడా తెలియదు యాక్చువల్లీ. నేను ఐ డోంట్ నో, మేబీ నాకు వస్తుందేమో. ఐ షుడ్ జస్ట్ వెయిట్, ఐ గెస్. నా పని నేను చేసుకుంటూ ఉంటే ఏదో రోజు అవుద్ది. ఇప్పుడు ఏమన్నా మారిపోయిందా మీరు స్టార్ట్ అయినప్పటికీ, మీ కెరియర్ స్టార్ట్ చేసినప్పటికీ ఇప్పటికీ? ఈవెన్ పాండమిక్ తర్వాత చాలా చేంజెస్ వచ్చినాయి. అవును, మీకు ఏమన్నా అప్పటికి ఇప్పటికి చేంజెస్ ఏమన్నా కనిపిస్తున్నాయా? ఎస్. నేను యాక్చువల్లీ అనుకోలేదు ఇలా బూమ్ అవుతుందని, ఓటీటీ వస్తుందని. నేను యాక్చువల్లీ అంటే ఎక్స్పెక్ట్ చేయం కదా. ఆబ్వియస్లీ టెక్నాలజీ మారుతూ ఉంటుంది, చేంజెస్ కాన్స్టెంట్. సో నేను అనుకోలేదు ఓటీటీస్ వస్తాయి, వెబ్ సిరీస్లు ఇన్ని గానం తీస్తారు, ఇది అది అని. సో యా, దట్ చేంజ్ ఐఎమ్ సర్ప్రైజ్డ్. నేను అనుకున్న మూవీ ఇస్ లైక్ క్లాసిక్, టైమ్లెస్, అది అసలు ఎవరు కదపలేరు అనుకున్నాను. తర్వాత కోవిడ్ వచ్చింది. సో యా, ఇప్పుడు థియేటర్కి రావాలంటే పెద్ద నేమ్ ఉంటే కానీ రావట్లేదు. అది చాలా బాధగా ఉంది యాక్చువల్లీ. నేను ఫుల్ థియేటర్ ఒక కొత్త కమ్మర్కి చూడడం రేర్ ఇప్పుడు. అండ్ దట్ ఈస్ లైక్ యునో, థియేటర్లో చూస్తే ఆ ఎక్స్పీరియన్సే వేరు. బయటికి ఇలా బ్యాక్గ్రౌండ్ స్కోర్తో వస్తాం మనం ఏదైనా మంచి మూవీ చూస్తే. సో యా, ఐ మిస్ దట్ ఫీలింగ్. కరెక్ట్. ఈవెన్ డబ్బింగ్ సినిమాలు ఆ టైంలో, ప్రేమిస్తే, షాపింగ్ మాల్, ఇలాంటి సినిమాలను కూడా మన వాళ్ళు ఎంత సెలబ్రేషన్. థియేటర్లో సినిమా చూడడం అంటే ఒక సెలబ్రేషన్. ఇప్పుడు వాల్యూ అదే. బట్ ఇప్పుడు ఏంటంటే ఓటీటీ అనేది కొంచెం అవైలబుల్ గా ఉండడం వల్ల అన్ని లాంగ్వేజ్ లో చూస్తున్నారు బయట ప్రపంచంలో. ఐఎమ్ నాట్ కంప్లైనింగ్, కానీ ఇప్పుడు ఈ ఫోన్స్ వస్తుంటే ఐ మిస్ దోస్ ఓల్డ్ ల్యాండ్ లైన్ ఫోన్స్. అప్పుడు నంబర్స్ గుర్తుపెట్టుకొని పాకెట్ లో రాసుకొని. సో సేమ్ ఫీలింగ్. అంటే ఇప్పుడు ఓటీటీ వస్తే ఐ మిస్ దట్ థియేటర్. సంధ్య థియేటర్లో చూడడం, మంజు థియేటర్లో చూడడం, టివోలీలో చూడడం, ఇవన్నీ ఐ మిస్. సో సీరియస్లీ అంటే బిహేవియర్, మన సైకాలజీ అలా ఉంటుందేమో తెలియదు కానీ స్కూల్లో ఉన్నప్పుడు, కాలేజ్లో ఉన్నప్పుడు అవి నచ్చవు. బయటకు వచ్చిన తర్వాత అయ్యో ఐ మిస్ దోస్ డేస్ అంటాం. నేను యాక్చువల్లీ మా కజిన్స్ అందరు ముంబై అలా ఉంటారు కదా, అక్కడ
టికెట్ రేట్స్ చాలా ఎక్కువ ఉంటాయి. Hmm. ఓన్లీ హైదరాబాద్ యూస్ టు హ్యావ్ లైక్ మినిమం టికెట్ రేట్స్ అనమాట. నేను ప్రౌడ్గా చెప్పేదాన్ని, మీరు ముగ్గురు చూసే దాంట్లో మేము 4-5 చూసేస్తాము సినిమా అని. ఇప్పుడు అది కూడా మారిపోయింది. నా హార్ట్ కోవిడ్ తర్వాత అది కూడా మార్చేశారు, టికెట్ రేట్లు మార్చేశారు. ఐఎమ్ లైక్ ఎందుకు? నేను ప్రౌడ్గా చెప్పేదాన్ని హైదరాబాద్లో తక్కువ తెలుసా అని. Yeah, yeah.